హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. అండ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం హెల్త్ పరంగా. అండ్ కొన్ని టిప్స్ కూడా తీసుకుందాం సార్ నుంచి అడిగి. ఈ సర్జరీ అయిన తర్వాత ఎన్ని డేస్ పడుతుంది సార్ వాళ్ళు కోలుకోవడానికి? ఇంత ముందు వ్యాకోజ్ నుంచి స్టిప్పింగ్ చేస్తానని చెప్పాను, కట్ చేసి 15 రోజులు హాస్పిటల్ పడుకోవాల్సి వచ్చేది. కుట్లు దగ్గర చీము వచ్చేది, ఇన్ఫెక్ట్ అయ్యేది, డయాబెటిక్ పేషెంట్స్ స్టిచెస్ రిమూవ్ చేసి. ఇప్పుడు లేజర్ థెరపీ వచ్చిన తర్వాత 2-3 hours మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది లోకల్ అనెస్థీషియా కానీ, లేకపోతే పేషెంట్ కొంచెం అప్రెన్సివ్గా ఉండి భయంగా ఉంటే లైట్గా సెడేషన్ ఇచ్చి చేస్తాం. చేసిన 2-3 గంటల తర్వాత పేషెంట్ నడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్. సో ఆ ప్రొసీజర్లో చాలా మంది తొందరగా జాబ్కి వెళ్ళటం కానీ, చాలా మంది జాబ్స్ చేస్తుంటారు, వాళ్ళకి లీవ్స్ దొరకవు. చేయగానే నెక్స్ట్ డేనే వాళ్ళు గో టు ఆఫీస్. ఓకే, వారికోస్ వెయిన్స్ కి ఆపరేషన్ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ లైఫ్ లో ఎప్పుడైనా ఎఫెక్ట్ అవుతుందా సార్ మళ్ళీ? అదే అండి, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాస్కులర్ సర్జన్ అండ్ అదర్ స్పెషాలిటీస్. ఇప్పుడు వారికోస్ వెయిన్స్ చాలా మంది నాకు అందరూ చేసేస్తున్నారు. బట్ క్లినికల్ గా చూస్తే ఈ వారికోస్ వెయిన్స్ షుడ్ బి డెడ్ బై ఓన్లీ వాస్కులర్ సర్జన్. ఎందుకంటే వీ నో ది ప్యాథోఫిజియాలజీ, అనాటమీ, తర్వాత అవసరమైతే పుండ్లు ఉంటే దాన్ని క్లీన్ చేసి గ్రాఫ్టింగ్ పెట్టడం చేస్తుంటాం. సో ఇది ప్రాపర్గా ఒక వాస్కులర్ సర్జన్ చేస్తే మాత్రం అది మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా మంది వచ్చి ఇదే అడుగుతుంటారండి, ఏమంటే మళ్ళీ చేయించుకుంటే మా చుట్టాల వాళ్ళకి మళ్ళీ వచ్చాయంట. ఎందుకంటే అది చేసేది వేరే వాళ్ళు. వాస్కులర్ సర్జన్ చేస్తే మాత్రం 99% మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. ఎందుకంటే మేము లేజర్ థెరపీతో పాటు ఫోమ్ స్క్రూ థెరపీ ఒక స్పెషల్ కెమికల్ ఉంటుంది, అది కూడా ఇంజెక్ట్ చేస్తాం. అవసరమైతే ఎక్కువ వ్యాకోజ్ చూస్తుంటే హుక్ ఫ్లూబెక్టమీ చిన్న ఇన్సిషన్ నుంచి హుక్తో పట్టుకుని వీన్స్ అని పీకేస్తాం, ఎక్స్ట్రా వీన్స్ అలాగా. సో ఇవి ఎక్కువ ప్రొసీజర్ అనే కాదు, లేజర్ థెరపీ చేస్తాం, హుక్తో తీస్తాం, ఫోమ్ ఇస్తాం. ఫైనల్గా ఏంటంటే పేషెంట్కి వ్యాకోజ్ వీన్స్ అనేది ఉండకూడదు కాళ్ళలో. అంత యాక్యురేట్గా, అంత ప్రాపర్గా, అంత 100% డెలివరీ చేస్తాం కాబట్టి మళ్ళీ మా దగ్గర రికరెన్స్ ఛాన్స్ చాలా తక్కువ ఉంటాయి. సో రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. అందుకని వాస్కులర్ సర్జన్సే చేయాల్సి వస్తుంది. ఇంత ముందు వారికోజ్ వెయిన్స్ కి స్టిప్పింగ్ చేస్తానని చెప్పాను, కట్ చేసి 15 రోజులు హాస్పిటల్ పడుకోవాల్సి వచ్చేది. కుట్లు దగ్గర చీము వచ్చేది, ఇన్ఫెక్ట్ అయ్యేది, డయాబెటిక్ పేషెంట్స్ స్టిచెస్ రిమూవ్ చేసి. ఇప్పుడు లేజర్ థెరపీ వచ్చిన తర్వాత 2-3 hours మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది లోకల్ అనెస్థీషియా కానీ, లేకపోతే పేషెంట్ కొంచెం అప్రెన్సివ్గా ఉండి భయంగా ఉంటే లైట్గా సెడేషన్ ఇచ్చి చేస్తాం. చేసిన 2-3 గంటల తర్వాత పేషెంట్ నడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్. సో ఆ ప్రొసీజర్లో చాలా మంది తొందరగా జాబ్కి వెళ్ళటం కానీ, చాలా మంది జాబ్స్ చేస్తుంటారు, వాళ్ళకి లీవ్స్ దొరకవు. చేయగానే నెక్స్ట్ డేనే వాళ్ళు గో టు ఆఫీస్. అదే అండి, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాస్కులర్ సర్జన్ అండ్ అదర్ స్పెషాలిటీస్. ఇప్పుడు వారికోజ్ వెయిన్స్ చాలా మంది నాకు అందరూ చేసేస్తున్నారు. బట్ క్లినికల్ గా చూస్తే ఈ వారికోజ్ వెయిన్స్ షుడ్ బి డెడ్ బై ఓన్లీ వాస్కులర్ సర్జన్. ఎందుకంటే వీ నో ది ప్యాథోఫిజియాలజీ, అనాటమీ, తర్వాత అవసరమైతే పుండ్లు ఉంటే దాన్ని క్లీన్ చేసి గ్రాఫ్టింగ్ పెట్టడం చేస్తుంటాం. సో ఇది ప్రాపర్గా ఒక వాస్కులర్ సర్జన్ చేస్తే మాత్రం అది మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా మంది వచ్చి ఇదే అడుగుతుంటారండి, ఏమంటే మళ్ళీ చేయించుకుంటే మా చుట్టాల వాళ్ళకి మళ్ళీ వచ్చాయంట. ఎందుకంటే అది చేసేది వేరే వాళ్ళు. వాస్కులర్ సర్జన్ చేస్తే మాత్రం 99% మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. ఎందుకంటే మేము లేజర్ థెరపీతో పాటు ఫోమ్ స్క్రూ థెరపీ ఒక స్పెషల్ కెమికల్ ఉంటుంది, అది కూడా ఇంజెక్ట్ చేస్తాం. అవసరమైతే ఎక్కువ వ్యాకోజ్ చూస్తుంటే హుక్ ఫ్లూబెక్టమీ చిన్న ఇన్సిషన్ నుంచి హుక్తో పట్టుకుని వీన్స్ అని పీకేస్తాం, ఎక్స్ట్రా వీన్స్ అలాగా. సో ఇవి ఎక్కువ ప్రొసీజర్ అనే కాదు, లేజర్ థెరపీ చేస్తాం, హుక్తో తీస్తాం, ఫోమ్ ఇస్తాం. ఫైనల్గా ఏంటంటే పేషెంట్కి వ్యాకోజ్ వీన్స్ అనేది ఉండకూడదు కాళ్ళలో. అంత యాక్యురేట్గా, అంత ప్రాపర్గా, అంత 100% డెలివరీ చేస్తాం కాబట్టి మళ్ళీ మా దగ్గర రికరెన్స్ ఛాన్స్ చాలా తక్కువ ఉంటాయి. సో రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. అందుకని వాస్కులర్ సర్జన్సే చేయాల్సి వస్తుంది.